ప్రేమ పెళ్లి పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మంచిర్యాలలో యువకుడి ఇంటి ముందు హిజ్రాలు ఆందోళన చేపట్టారు. చందన అనే హిజ్రాతో అజయ్ కి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఫోటోలు, వీడియోలు తీసుకుని తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని హిజ్రాలు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ యువకుడి ఇంటి ముందు బైఠాయించారు. పోలీసులు జోక్యం చేసుకుని హిజ్రాలకు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. వాళ్ళు జీవిత ఖైదు చేస్తాలు ఏమన్నా కొట్టేది ఆరోగ్యాలు ఎంతమందిని చంపుతాళ్ళు. వచ్చేసి నా కోడలు చందన ఒక అజయ్ అనే వ్యక్తి టీచర్స్ లైన్ లో క్లబ్ దగ్గర టీచర్స్ లైన్ లో ఒక అజయ్ అనే వ్యక్తి నా కోడల్ని ట్రాప్ చేసి ప్రేమ అనే ఒక్క దాంట్లో దించి నేను లవ్ చేస్తున్నా, నేను ప్రేమిస్తున్నా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అనేసి ఒక ట్రాప్ లో దించి దాన్ని మొత్తం ట్రాప్ చేసేసి అది చేసిండు. అందుకనే వాళ్ళ తండ్రిదండ్రులకి చందన వాళ్ళ తల్లిదండ్రులకి వాడు దూరం కావద్దు, మా కమ్యూనిటీ మా కోడలు కూడా మాకు దూరం కావద్దు అనేసి వాడు చాలా రోజులు ఒకసారి చెప్పాము, 2 సార్లు చెప్పాము, 3 సార్లు చెప్పాము, కానీ వాడు వినట్లేదు. రాత్రిపూట గోడలు దొరకడం, మా ఇంట్లో మా అమ్మ ఉంటుంది, మా అన్న ఉంటాడు, మా అక్కలు ఉంటారు, మా అన్నదమ్ములు ఉంటారు, కానీ దొంగ రాత్రి వాడు తాగి గోడలు దొనికి రావడము, గేట్లు కొట్టడము అన్నీ జరుగుతుంది. కాబట్టి వాడికి అన్యాయం జరగద్దు, మాకు అన్యాయం జరగద్దు కాబట్టి వచ్చి వారింటి ముందు మేము కూర్చోవడం జరిగింది. తనకు న్యాయం జరగాలి, వాడు కూడా వాళ్ళ ఫ్యామిలీతో వాడు సేఫ్గా ఉండాలని. మంచిర్యాలలో హిజ్రాల ఆందోళనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, లక్ష్మీపురంగా మందమరిలో అజయ్ అనే యువకుడు కొద్ది రోజులుగా హిజ్రాలతో తిరుగుతా ఉన్నాడు. వారితో ఉన్న స్నేహంకారంగా చంద్ర అనే హిజ్రాను తను ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెతో ఫోటోలు, వీడియోలు తీసినట్టు కూడా హిజ్రాలు చెప్తా ఉన్నారు. తనను పెళ్లి చేసుకోవాలి, తనకు డబ్బులు ఇవ్వాలంటూ రోజు వేయిస్తుండడంతో తాము అనేక సార్లు తమను వదిలిపెట్టాలని చెప్పినా కూడా అజయ్ వినడం లేదు. రాత్రులు కూడా వచ్చి ఇళ్లలోకి వచ్చి తమను ఇబ్బంది పాలు చేస్తున్నారని చెప్పి హిజ్రాలు ఆరోపిస్తున్నారు. ఈ చందన అనే హిజ్రాతో పాటు ఆమెకు మద్దతుగా పలువురు హిజ్రాలు అక్కడికి చేరుకొని అజయ్ ఇంటి ముందు బైఠాయించారు. తమకు అజయ్ బారి నుంచి తనని కాపాడాలి, అతను భవిష్యత్తులో తమ వైపు రాకుండా పెళ్లి చేసుకుంటూ వేస్తున్నారు కాబట్టి అతను తమను వదిలేయాలని చెప్పి ఆందోళన దిగారు. ఈ క్రమంలో పోలీసులు చేరుకొని హిజ్రాలను సముదాయించారు. అజయ్ తో పాటు వారికి సంబంధించి హిజ్రాలందరినీ కూడా స్టేషన్ తీసుకెళ్లారు. వారి ఏదైతే హిజ్రాలు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. మొత్తానికి కూడా ఈ అజయ్ అనే యువకుడు ఎవరైతే ఉన్నారో అతను హిజ్రాలతో సహవాసం వల్ల ఈ పరిస్థితి అవుతుందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. హిజ్రాల వెంటనే తిరగడం వల్ల హిజ్రాలను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటామని చెప్పడం వల్లనే ఎంత గొడవ జరిగింది చెప్తున్నారు. అయితే తమకు పెళ్లి ఇష్టం లేదు, కుటుంబంతో ఉండాలని చెప్పి తాము సూచించాము, అయినా కూడా తమ వెంట తిరుగుతున్నాడని చెప్పి హిజ్రాలు చెప్తా ఉన్నారు. మొత్తం మీద బాధిత చందన చెప్తా ఉంది హిజ్రా తన కొద్దాలు వేధిస్తున్నారు, డబ్బులు ఇవ్వాలని చెప్పి వేధించడంతో పాటు పెళ్లి చేసుకోకుండా చనిపోతానని చెప్పి హెచ్చరిస్తున్నాడు, బెదిరిస్తున్నాడని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. పోలీసులు కూడా